జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు అయితే రానే వచ్చింది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా అయితే వెళ్తా ఉంది. సో మరి దీనికి సంబంధించి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా నిరుద్యోగుల జేఏసీ తరఫున కూడా ఆస్మా పోటీ చేయడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఇందిరానాయక్ అయితే ఉన్నాడు. సో ఏంది మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రిజల్ట్ వచ్చింది. సో మరి మీరు ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. సో ఏం చెప్పదలుచుకున్నది ఫలితాల మీద? ఇక్కడ ఎలక్షన్స్ కూడా ఎక్కడ కూడా ఫ్రీ అండ్ ఫేర్లో జరగలేదు. రిగ్గింగ్, డబ్బులు, మద్యం విచ్చలవిడిగా ప్రవాహం చేసినాయి. ఏ కాంగ్రెస్ వ్యక్తిని కలిపినా కూడా ఏ వ్యక్తిని కలిసినా కూడా ఒక వ్యక్తి దగ్గర 2-3 లక్షలు 10 లక్షలు పెట్టుకుని ఇలా ఎలక్షన్ జరిపారు. కానీ ఇలా ప్రజాస్వామ్యంలో వాళ్ళకి రావాల్సిన హక్కులను, వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యతలను ఇవ్వకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. ఇలా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసింది. ఇలా మీరు కనుక ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరిగి ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోయేది. ఇలా ఏం చేసి ఇలా ఓట్లు వేశారు? 6 పథకాలు ఎక్కడ అయినాయి? 6 పథకాలు ఇంప్లిమెంట్ కాలేదు. 6,000 మాత్రమే ఇంప్లిమెంట్ అయినాయి. ఒక్కొక్క వ్యక్తికి 6,000 ఇచ్చారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. ఇలా నవీన్ యాదవ్కి స్థానికంగా చరిష్మా ఉంది కాబట్టి గెలిచారు. ఇలా నవీన్ యాదవ్ మంచి మనిషి కాబట్టి ఓట్లు వేశారు. మీరు ఇచ్చిన డబ్బులను మీరు ఎంత డబ్బులు అంటే మామూలు డబ్బులు కాదు. నేను ఈసీకి చెప్పినా, పోలీసులకు చెప్పినా కూడా పట్టించుకోలేదు. కూడా పట్టించుకోలేదు. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఈసీ పోలీసు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తున్నారు. వీళ్ళు అధికారం వైపే మొగ్గు చూపుతున్నారని అర్థం అయిపోయింది. అలాంటప్పుడు మాకు ఎందుకు ఓట్లు వస్తాయి? ఇలా డబ్బులు విచ్చలవిడిగా పారేస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఒక్కొక్క ఓటుకి 7,000 10,000 ఎంగళరావు నగర్ కానీ ఎస్ఆర్ నగర్లో కానీ 10,000 12,000 ఇచ్చిన ఓట్లు కూడా ఉన్నాయి, దాఖలు ఉన్నాయి. ఇలా అన్నీ చెప్తున్నా కూడా ఇవాళ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు భయభ్రాంతులను చేసిర్రు, అందరినీ ఇబ్బంది పెట్టిర్రు. బయట చెప్తే మాకు ప్రాణాలు 30 అవుతాను. ఎన్ని సంవత్సరాలు బతారు? ఉంటుంది పోతే ప్రాణాలు. మనకంటే ఒక 20 సంవత్సరాలు ఎక్కువ బతాడు, మనం తక్కువ బతాం. ఏముంది? ప్రజాస్వామ్యంలో మనకు రావాల్సిన హక్కులను బాధ్యతలను కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగం మనకి ఇచ్చినప్పుడు మనం కాపాడుకోవాలి. ఇలా నువ్వు డబ్బుకు అమ్ముడు పోయినా ఈసారి క్లియర్ కట్గా అవుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా ఇండికేట్ ఇచ్చారు. 6,000 ఇస్తే ఓట్లు వేస్తే, 10,000 ఇస్తే ఇలా ఓట్లు వేస్తారు విషయం ఆయన క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చారు. అది ప్రజలు చూస్తూనే ఉన్నారు. మీరు 6 పథకాలు అన్నారు, సన్నబియ్యం అన్నారు. కంట్రోల్ బియ్యం 4 సార్లు పాలు చేస్తే సన్నబియ్యం అయిపోద్దా? గ్యాస్ మరి గ్యాస్ ఎవరికి ఇచ్చారు? 500 రూపాయలు గ్యాస్ అన్నారు. ఎక్కడ పోయింది? మహాలక్ష్మి పథకం కింద బస్సులో కొట్లాలు పెట్టారు. ఇలా మొగోడు ఏమైనా పంచాయతీ పెడితే ఆడది ఎక్కిపోతుంది. ఇలా దాన్ని కూడా పంచాయతీ పెట్టారు. ఏమి ఇచ్చారు మీరు? రుణమాఫీ ఎక్కడ కూడా జరగలేదు. ఏం చూసుకుని ఇలా జూబ్లీహిల్స్ ప్రజల అభివృద్ధి వైపు కాకుండా, ప్రగతి వైపు కాకుండా నవీన్ యాదవ్ మోహన్ చూసి, నవీన్ యాదవ్ చరిష్మా చూసి ఓటేశారు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ చరిష్మా చూసి ఓటే వేయలేదు ఎవరు కూడా. నవీన్ యాదవ్ 2 సార్లు ఓడిపోయారు. స్థానికంగా మంచి వ్యక్తి అని చెప్పి ఓటేశారు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది, 6 పథకాలు ఇంప్లిమెంట్ చేసింది, 14 పథకాలు ఇంప్లిమెంట్ చేశారు. ఇవన్నీ తప్పుడు, వాస్తవాలు కాదు. ఇలా నిరుద్యోగులు కూడా, మంత్రులందరూ ఎమ్మెల్యేలందరూ గల్లీలో తిరిగి మేము ఇచ్చే 6 గ్యారెంటీలు కావచ్చు, మేము ఇచ్చే పథకాలే మమ్మల్ని గెలిపించింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మంతా తుఫాను కొట్టుకోబోతుంటే ప్రజలు ములుగు వైపు, మంత్రులు ములుగు వైపు, జయశంకర్ కొట్టుకొని పోతుంటే అటువైపు గుండా మీరు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే, మీరు నిజంగా ప్రగతి వైపు నడిపించి ఉంటే మరి మంత్రులు ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? డోర్ తిరగాల్సిన అవసరం ఏముంది? మీ నవీన్ యాదవ్ గారు మీరే తిరగొచ్చు కదా. మరి మంత్రులు వచ్చిర్రు, ఊళ్ళలో ఉన్న కార్యకర్తలు వచ్చిర్రు, ఎన్ఎస్సీలు వచ్చిర్రు. ఇక ఏడలేని అంతా ఇక స్టార్ క్యాంపెయినర్లు విజయశాంతి గారు అందరినీ పెట్టుకుని ఇలా డోర్ ఎందుకు క్యాంపెయిన్ చేసిర్రు? మీరు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ఇంతమంది రావాల్సిన అవసరం లేదు. ఒక మంత్రి పోయి ఓట్లు ఏమని చెప్తారా? వీరు అలయ్య గారు, రామచంద్ర నాయక్ గారు డబ్బులు పంచుతారా? సిగ్గు, అవమానం ఇది. ప్రజాస్వామ్యంలో ఇలా డబ్బులు పంచి ఎమ్మెల్యేలు ఇలా ఎంత అవమానకరం అంటే, ఇలా ప్రజాస్వామ్యంలో ఫ్రీ అండ్ ఫేర్లో ఎలక్షన్ జరగలేదని చెప్పి ఇలా చెప్తున్నా కూడా ఇవాళ మమ్మల్ని కూడా, మా మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. భయపడే ప్రసక్తే లేదు. ఇప్పటికీ ఎన్నికలు ఫేర్ జరగలేదు మీరు అంటారు. మరి 23,000 పైన లీడ్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొనసాగుతా ఉన్నారు. సో ఏంటి మరి నిరుద్యోగుల తరపున ఏం చెప్పాలి? ఇలా ఫ్రీ అండ్ ఫేర్లో జరగదని చెప్తున్నాను. నిరుద్యోగులు కూడా తెలుసు. ఇక నిరుద్యోగులు లేకున్నా కూడా మా ఇంపాక్ట్, మా ప్రభావం ఉంటుందని చెప్పి ఇలా 40,000 30,000 రావాల్సిన మెజార్టీని కూడా మేము 20,000 కట్టడి చేసినాం. అది మా ఇంపాక్ట్. మేము ఇంపాక్ట్ క్రియేట్ చేసినాం నవీన్ యాదవ్కి. ఇలా 50,000 వస్తాను ఇంపాక్ట్ను 30,000 20,000 కట్టడి చేసినాం అంటే మా ఇంపాక్ట్ ఉన్నట్టే కదా. ఇలా నిరుద్యోగులు లేకుండా మేము పోటీ చేసామంటే మేము తొలి అడిగి వేసాము, ప్రయత్నం చేశాము. రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్లో, బై ఎలక్షన్స్లో, పార్టీ ఫ్రేమ్ ఎలక్షన్స్లో అన్ని వ్యవస్థలో పాల్గొంటాం. కాంగ్రెస్ పార్టీ గట్టిగా బుద్ధి చెప్తాం. అంటే ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున చేసిళ్ళు. సో మరి నిరుద్యోగులకు సంబంధించి, సో ఆ పార్టీలను పక్కన పెడితే, సో మరి నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాల విషయంలో కావచ్చు, జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ పోరాటం ఎట్లా ఉండబోతుంది? మరి కొనసాగే అవకాశాలు ఉన్నాయా? సైలెంట్ అయిపోయినట్టు? ఎందుకు సైలెంట్ అయిపోతాం? మాకు రావాల్సిన 2 లక్షల ఉద్యోగాలతో పాటు ఈ ఒక సంవత్సరంలో ఇంకో 50-60 లక్షలు అంటే దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. మాకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందే, స్కాలర్స్ ఇవ్వాల్సిందే, ఫెలోషిప్ ఇవ్వాల్సిందే, స్కూటీలు ఇవ్వాల్సిందే. అన్నీ ఇస్తేనే మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటాం. లేకపోతే మా ప్రజా ఉద్యమం, నిరుద్యోగుల ఉద్యమం అనేది రాబోయే రోజుల్లో చాలా గట్టిగా ఉంటుంది. అది ఇంపాక్ట్ చూపెడుతుంది. ఫైనల్గా ఇప్పుడు ఎంతసేపు ఈ జూబ్లీహిల్స్లో ప్రచారం విషయంలో కావచ్చు, ధర్నాలు చేసిన సమస్యల్లో కావచ్చు, కేవలం ప్రతిపక్షాలు మిమ్మల్ని రెచ్చగొడతా అని డబ్బులు తీసుకొని మీరు అంతా ఇదంతా చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు
అధికారంలో ఉన్నేమో ప్రతిపక్షాలు అంటారు, ప్రతిపక్షంలో ఉన్నేమో కాంగ్రెస్ వాళ్ళు చెప్పిస్తుంటారు. ఇవన్నీ మాటలు సర్వసాధారణం. ఒక ఎలక్షన్స్లో ఉన్నప్పుడు కూడా ఒక మనిషిని బురద చేసే ప్రయత్నం చాలా ఈజీ చేయొచ్చు. మీ మీడియా కూడా అధికార పార్టీ అనొచ్చు, మీ మీడియా కూడా ప్రతిపక్షం చేయొచ్చు. అంటే ఒక మాట అనడం చాలా ఈజీ. దాన్ని ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఒక మాట అంటే దాన్ని ఈజీగా అనొచ్చు, కానీ అది ఎంత లెవెల్లో ఉందని ఎవరు అర్థం చేసుకోరు. కాబట్టి మా వెనకాల బీఆర్ఎస్ ఉందా బీజేపీ ఉందని పక్కన పెడితే మా సమస్యలు ఉన్నాయి కదా, సమస్యలను పట్టించుకోండి. మా సమస్యలు లేకపోతే మేము లేవు కదా, మా వెనక ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీకు మాకు మద్దతు ఇవ్వాలంటే అన్ని పార్టీలు మాకు మద్దతు ఇవ్వండి. బీజేపీ ఇవ్వండి, బీఆర్ఎస్ ఇవ్వండి, కాంగ్రెస్ ఇవ్వండి, అన్ని పార్టీలు మాకు మద్దతు ఇవ్వండి. మేము రేపు జరగబోయే ఎలక్షన్స్లో మేము పాల్గొంటాం. ఎందుకంటే ఇంతసేపు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అయినా ఇక మేము మిగతా సామాన్య పౌరులు ఎవరు కూడా పోటీ చేయాల్సిన అవసరం లేదా? ఇలా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఉందా? ఇలా ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఎవరైనా పోటీ చేయొచ్చు. కాబట్టి మాకు కూడా పోటీ చేసే హక్కును కల్పించమని చెప్పేసి రాజ్యాంగాన్ని కోరుకుంటున్నాం. నవీన్ అన్న గారు గెలిచారు, దాదాపు మెజార్టీ ఖాయం అయిపోయినట్టే. అన్నగారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇంకోటి ఏంటంటే జూబిలీ హిల్స్ ప్రజల బాధను తెలుసుకోండి, బస్తీల్లో తిరగండి. ఎందుకంటే కొన్ని బస్తీల్లో తిరిగినప్పుడు చాలా గడ్డ మీద ఉన్నప్పుడు నేను చాలా బాధలు చూశాను వాళ్ళది. ఎస్ఆర్ నగర్ కావచ్చు, బోరాబండ కావచ్చు, యూసనగర్ కావచ్చు, ఈ అన్ని ఏరియాలో కూడా చూసినాం. షేక్పేటలో కావచ్చు, వ్యవస్థలు బాగలేవు, వ్యవస్థలు అన్ని అవినీతి జరిగిపోతుంది. ఏ డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగాలేదు, నీళ్ల పంపకం కూడా బాగాలేదు. అన్నీ చూడండి, తిరగండి. ఇలా మీకు ప్రజలు ఒకవైపు మేము నిలబెట్టారంటే మీ చరిష్మ చూసే కానీ కాంగ్రెస్ పార్టీ చరిష్మ చూసి కాదు. దయచేసి ప్రజల సమస్యను తెలుసుకోండి, ఇంకా లోపల తిరగండి, మీకు ఇంకా ప్రగతి పదంలో పోవాలని కోరుకుంటున్నాను.